దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 287. బాధలో ఉన్న అందరికీ చిన్న సంతోషమైన కబురు. ఏంటి ఆ విషయం? కథలకు వెళ్ళిపోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఫ్లాష్ బ్యాక్ అయిపోయి ప్రజెంట్లోకి వచ్చేసాము. మహర్షి జీవితాన్ని పూర్తిగా మహర్షి మాటలో తెలుసుకున్న అవంతి ఎమోషనల్గా కన్నీళ్ళు పెడుతూ, మీరింత పైకి రావడం వెనుక మీ కష్టమేంటో నాకు పూర్తిగా అర్థమైంది మహర్షి గారు. మీకు అండగా నిలబడిన బెనర్జీ బాబాయ్ గారు నిజంగా దేవుడు అనుకోవాలి. వెంకట్ కట్టుకున్న భార్యని కూడా కాదని మీకు అంత విలువ ఇస్తున్నప్పుడు నిజంగానే నాకు కూడా ఆశ్చర్యంగా అనిపించేది. కానీ బెనర్జీ బాబాయ్ కుటుంబంతో మీకున్న అనుభవం చిన్నది కాదు అని అంటుంది. నిజమే అవంతి. నా దగ్గర నుంచి ఏది ఆశించకుండా నా కోసం వాళ్ళ స్నేహాన్ని కూడా వదులుకొని ఇంత సపోర్టుగా నిలబడ్డ బెనర్జీ గారి మాటను కాదనలేకని ఆ రాజశేఖర్ గారి మీద కాస్త పంతం తగ్గించాను. మా అమ్మ పడ్డ కష్టాలు, కన్నీళ్లు గుర్తొస్తే నాకు నిద్ర కూడా పట్టకపోయేది. ఆ ఒత్తిడి తట్టుకోలేక డ్రింక్‌కి కూడా అలవాటయ్యాను. అప్పుడే అనుకోకుండా నువ్వు నా జీవితంలోకి వచ్చావు. నాకంటూ ఒక తోడు ఏర్పడిందనుకొని నిదానంగా డ్రింక్‌కి దూరం అవుతూ వచ్చాను అని ఆ గతమంతా చెప్పేసరికి మహర్షి కళ్ళు ఎర్రగా మారి నీళ్లు నిండిపోయి ఉంటాయి. అవంతి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ మహర్షి భుజం మీద వాలి, నిజానికి ఇప్పుడు మీరు పంతం చూపించాల్సింది ఆ డేవిడ్ మీద మహర్షి గారు. ఎలాగైనా వాడు నాశనం కావాలి అని అంటుంది. అందుకని వాడికి అన్ని వైపులా కట్టడి చేస్తూ వస్తున్నాను అవంతి. ఇప్పుడు వాడికి సహాయం చేయటానికి ఏ మంత్రి ముందుకు రాడు అని అంటాడు. నిజంగానే డేవిడ్‌కి వాడి దుర్మార్గం అంతా లోకానికి తెలిసి ప్రభుత్వాల నుంచి వాడికి ఒత్తిడి కలుగుతుండేసరికి వాడికి వెన్నులో భయం పట్టుకుంటుంది. మీడియాలో ప్రజల నుండి వాడికి వ్యతిరేకంగా వస్తున్న నినాదాలకి 2 దేశాల ప్రభుత్వాలు వాడి గురించి చర్చించుకుంటూ ఉంటారు. చీకటి బోగూలంలో ఉన్న జీవన దగ్గరికి రాధిక భోజనం ప్లేట్‌తో అక్కడికి వచ్చి, "భోజనం చేయండమ్మా" అని అంటుంది. "ఇవాళ కొత్త వార్తలు ఏమైనా ఉన్నాయా రాధిక?" అని అడుగుతుంది జీవన. డేవిడ్ నాశనం గురించి వినాలనే కోరికతో. కొత్త వార్తలు అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకి ఆ దుర్మార్గుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడమ్మా. టీవీ ఆన్ చేస్తే చాలు ఈ దుర్మార్గుడు గురించే న్యూస్ వస్తుంది అని చెప్తుంటే అది విని జీవన సంతోషపడుతుంటుంది. అది చూస్తున్న నాకు కూడా భలే సంతోషంగా ఉందమ్మా అని రాధిక అంటుంటే జీవన తనని చూస్తూ, కొన్నేళ్ల క్రితం నీకు ఆరోగ్యం బాగలేనప్పుడు నీ స్థానంలో ఓ 2 రోజులు గంగ అనే అమ్మాయి వచ్చింది. ఇలాగే ఒకరోజు భోజనం తెచ్చిపెడుతూ ఆ డేవిడ్ నాశనాన్ని ఎప్పుడు చూస్తాను అని కోరుకునేది. ఇప్పుడు నువ్వు అలాగే మాట్లాడుతుంటే గంగ గుర్తొస్తుంది అని అంటుంది. ఒక గంగ, నేను, మీరే కాదమ్మా! వీడి చెరలో నాశనమైన వాళ్ళందరూ కూడా అదే కోరుకుంటున్నారు అంటుంది రాధిక. జీవన రాధిక చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని ఆ టార్చ్ లైట్ వెలిగించుకుంటూ అక్కడ ఉన్న బొగ్గు తీసుకుని ఓ పక్కకి వెళ్తుంది. ఆ టార్చ్ లైట్ వెలుగులో ఒక గోడ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ ఆ గోడ మీద బొగ్గుతో గీసిన మహర్షి రాజశేఖర్ చిత్రాలు చెరిగిపోయి ఉంటే ఆ బొగ్గుతో వాటిని సరిచేస్తుంటుంది. రాధిక అక్కడికి వెళ్ళి వారి ఇద్దరి చిత్రాలను చూస్తూ, మహర్షి గారి చిత్రాన్ని గీస్తున్నారు అంటే మంచి విషయమే. కానీ ఇంకా ఆ రాజశేఖర్ చిత్రాన్ని ఎందుకు గీస్తున్నారమ్మా? అతని కారణంగానే కదా మీరు ఇలాంటి అవస్థ పడుతుంది అని అడుగుతుంది రాధిక. అందుకని నన్ను రాజశేఖర్ గారిని పూర్తిగా ద్వేషించుకోమంటావా రాధిక అని అడుగుతుంది రాజశేఖర్ గారి చిత్రాన్ని సరిచేస్తూ. ద్వేషించుకోవటం కాదమ్మా, ఆ మనిషిని తలుచుకోవడం కూడా పాపమే అంటుంది రాధిక.
జీవన వెనక్కి తిరిగి తనని చూస్తూ, అప్పుడు ఆ రాజశేఖర్ గారికి నాకు తేడా ఏముంది? ఆయన మీద నేను ద్వేషాన్ని మాత్రమే చూపిస్తే, ఆయన మీద నేను పెంచుకున్న అభిమానానికి అర్థం ఏముంది? అని అడుగుతుంది. ఆ ప్రశ్నకి రాధిక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఆయన ఆ రోజు నన్ను నమ్మనందుకు ఆయన మీద నాకు కూడా కోపం ఉంది, ద్వేషం ఉంది. కానీ అంతకు మించి అభిమానం కూడా ఉంది. ఎందుకంటే అసలు ప్రేమానురాగాలు ఎలా ఉంటాయో తెలియకుండా అనాథగా 4 ఇళ్లల్లో పనులు చేసుకుని బతుకుతున్న సమయంలో ఆయన నాకు పరిచయం అయ్యి మొదటిసారి ప్రేమ అంటే ఇలా ఉంటుందని చూపించారు. ఆ జ్ఞాపకాల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలా అని ఆయన క్షమిస్తానని కూడా చెప్పడం లేదు. నా విషయంలో ఆయన క్షమించుకోలేని తప్పు చేశాడు అని కన్నీళ్లు పెడుతూ చెప్తుంది. తన మనసులో వేదన చూసి రాధిక బాధపడుతూ ఉంటుంది. నా జీవితంలో నా కొడుక్కి, ఈ రాజశేఖర్ గారికి ప్రత్యేక స్థానం ఉంది. ఆ రోజున నా టైం బాగుండి రాజశేఖర్ గారితో శారీరకంగా కలిశాను. అందుకే మనలాంటి అభాగ్యుల పాలిట దేవుడు లాంటి కొడుకు పుట్టాడు నాకు. ఈ డేవిడ్ నాశనాన్ని చూసిన తర్వాత నా కొడుకుని, కోడల్ని, రాజశేఖర్ గారిని కన్నుల నిండా చూసుకొని కన్ను మూయాలి అనేది నా కోరిక. ఇక అంతకు మించి నాకు వేరే ఆశ లేదు అని అంటుంది కన్నీళ్లు పెడుతూ. ఇక్కడ రాజశేఖర్ గారు జీవన ఆలోచనలతోనే కాకుండా మొదటిసారి మహర్షిని మెడపట్టి బయటకు గెంటడం కూడా గుర్తు తెచ్చుకొని కుమిలిపోతుంటాడు. తిండి నిద్రాహారాలు మాని ఒంటరి ఆలోచనలతోనే ఉండిపోతాడు. జీవన అంటూ కలవరిస్తున్న భర్త పరిస్థితిని చూసి సుచరిత గారు కూడా తట్టుకోలేకపోతుంటుంది. వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న గౌతమ్ తాన్యా మొహాల్లో సంతోషం అనేది పూర్తిగా మాయమైపోయింది. అప్పుడప్పుడు బెనర్జీ వచ్చి స్నేహితుణ్ణి జీవన ఆలోచన నుంచి బయటికి తీసుకురాలని చూసినా అతని వల్ల కావడం లేదు. స్నేహితుడి కనిపిస్తే చాలు పట్టుకొని కుమిలిపోతూ ఏడుస్తుంటాడు. జీవన జీవన అంటూ జీవోత్సవంలా మారిపోతూ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటాడు. అటు బెనర్జీ గారి కుటుంబంలోనూ, ఇటు శాంతి, వర్ష వాళ్ళ కుటుంబంలోనూ ఎక్కడా సంతోషం లేదు. దామోదర్ అరెస్ట్ అయ్యేసరికి వాళ్ళ కుటుంబానికి ప్రమోద్ అండగా ఉంటూ వాళ్ళ మంచి చెడు చూస్తుంటాడు. ఇలా ఒకరోజు మహర్షి ఇంట్లో స్పృహలో లేని అవంతిని ఒక లేడీ డాక్టర్ చెక్ చేస్తుంటుంది. పక్కన మహర్షి కంగారు పడుతూ సడన్‌గా కాళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్. తనకి ఏమీ కాదు కదా! అని భయంగా అడుగుతాడు. ఆ పక్కనే ఉన్న ఇద్దరు సర్వెంట్స్ కూడా కాస్త కంగారు పడుతుంటారు. డాక్టర్ తనని చెక్ చేసి, మీరిప్పుడు భయపడటం కాదు, సంతోషపడాలి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ వినబోతున్నారు. షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్తుంది. అది వినగానే మహర్షి కళ్ళు ఆనందంతో వెలిగిపోతుంటే, ఆ గుడ్ న్యూస్ వింటూ అవంతి స్పృహలో నుంచి వస్తూ కళ్ళు తెరుస్తుంది. మహర్షి వచ్చి తన పక్కన కూర్చొని ప్రేమగా తన తల నిమురుతూ, మన కోరిక నెరవేరింది అవంతి. మనం తల్లిదండ్రులం కాబోతున్నాము అని అంటాడు. ఆ కబురు వినడం కోసం ఎన్నో రోజులుగా ఆశగా ఎదురుచూస్తున్న అవంతి ఆనందపడుతూ లేచి కూర్చొని, ఎన్నాళ్ళకి ఈ కబురు వింటున్నాను మహర్షి గారు అని అంటుంది. డాక్టర్ కొన్ని మెడిసిన్స్ రాసిస్తూ, ప్రస్తుతానికి ఈ మెడిసిన్ వాడండి. రెగ్యులర్ చెకప్‌కి మిస్ కాకుండా వస్తూ ఉండండి. అమ్మ అవంతి, ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా అలసిపోకూడదు. బరువులు మోయకూడదు అని జాగ్రత్తలు చెప్తుంది. సరే డాక్టర్ అంటుంది అవంతి అమితమైన సంతోషంతో. తను జాగ్రత్తలు తీసుకోకపోతే 2 ముట్టికాయలు వేసి మరీ తను నేను జాగ్రత్తగా చూసుకుంటానులే డాక్టర్ అంటాడు మహర్షి చిన్న స్మైల్‌తో. డాక్టర్ కూడా నవ్వుతూ వెరీ గుడ్. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరి మధ్య ఇక సర్వెంట్స్ కూడా ఉండకూడదు అనుకొని బయటికి వెళ్ళిపోతారు. మహర్షి ఆనందపడుతూ అవంతి నుదుటిన ముద్దు పెట్టి హగ్ చేసుకొని, నన్ను తండ్రిని చేయబోతున్నందుకు
థ్యాంక్ యూ సూర్యకాంతం అని అంటాడు. అవంతి నవ్వుతూ మహర్షి కౌగిల్లో ఒదిగిపోయింది. ఇలా కొద్దిసేపు తర్వాత, నేను బెనర్జీ గారి ఫ్యామిలీకి ఫోన్ చేసి చెప్తాను. నువ్వు గౌతమ్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. ఈ న్యూస్ వింటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీలవుతారు అంటాడు మహర్షి. అలాగే అని చెప్పి అవంతి ఫోన్ తీసుకుంటుంది. హాల్లో గౌతమ్, తాన్య అదే బాధలో కూర్చునుండగా అవంతి దగ్గరుండి గౌతమ్‌కి ఫోన్ కాల్ వస్తుంటే లిఫ్ట్ చేసి, "ఏంటవంతి?" అని అడుగుతాడు. "గుడ్ న్యూస్ పంచుకుందామని ఫోన్ చేశాను గౌతమ్. నేను తల్లిని కాబోతున్నాను" అని ఉన్న విషయం చెప్తుంటే, స్నేహితురాలి గురించి అలా విని గౌతమ్ మహా ఆనందపడుతుంటాడు. "ఏమైంది?" అన్నట్టుగా తాన్య అడుగుతుంది. "అవంతి తల్లి కాబోతుందంట" అని స్పీకర్ ఆన్ చేస్తాడు. "ఇప్పుడే ఈ విషయం డాక్టరొచ్చి కన్ఫర్మ్ చేసి వెళ్ళింది" అని అవంతి సంతోషంగా చెప్తుంటే, "వావ్! అక్కా! నిజంగా ఇది గుడ్ న్యూస్. కంగ్రాచ్యులేషన్స్ అక్కా!" అని తాన్య నవ్వుతూ చెప్తుంది. సుచరిత కూడా వారికి దగ్గరలో ఉండి ఆ మాటలు విని సంతోషపడుతూ ఉంటుంది. "కాసేపట్లో మీకు స్వీట్ పంపుతాము, తీసుకోండి తాన్య" అని అంటుంది అవంతి. "సరే అక్కా" అంటుంది తాన్య. మహర్షి కాల్‌తో బెనర్జీ గారి ఇంట్లో కూడా సంతోషాలు కనిపిస్తుంటాయి. వెంకట్ మిథున పాపతో కలిసి ఫోన్ లైన్‌లో ఉండి, "నిజంగానే ఇది అందరికీ సంతోషాన్ని పంచే విషయం అన్నయ్య. మీ ఇద్దరికీ కంగ్రాచ్యులేషన్స్" అంటుంది మిథున. "థ్యాంక్ యూ అమ్మా" అంటాడు మహర్షి. ఇక మహర్షి తండ్రి కాబోతున్నాడంటే బెనర్జీ గారి ఆనందం కూడా మాటల్లో చెప్పలేనిది. పోనీలే, మహర్షి మనసుకి ఇలా అయినా ఊరట కలుగుతుంది అని అనుకోవటం తులసి సంతోషపడుతూ. రాజశేఖర్ గారు గడ్డం పెంచుకొని పిచ్చివాడిలా కనిపిస్తూ ఒంటరిగా రూంలో ఫ్లోర్ మీద కూర్చొనుంటే సుచరిత గారు స్వీట్ బాక్స్‌తో లోపలికొస్తుంది. భార్య వచ్చింది కూడా గమనించుకోనంతగా డిప్రెషన్‌లో ఉంటాడు రాజశేఖర్. భర్తని అలా చూసి బాధపడుతూ దగ్గరికొచ్చి, "ఎన్నాళ్ళిలా కుమిలిపోతూ ఉంటారండి?" అని అడుగుతుంది. రాజశేఖర్ వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని తల ఎత్తి సుచరిత వైపు చూస్తాడు. తన చేతిలో ఉన్న స్వీట్ బాక్స్‌ని కాస్త ఆశ్చర్యంగా చూస్తుండగా, "మన పెద్ద కోడలు అవంతి నెల తప్పిందంట. ఈ స్వీట్ వాళ్ళే పంపించారు. ఈ శుభవార్తని స్వీట్‌తో పంచుకుందామని మీకోసం తీసుకొచ్చాను" అని అంటుంది. అది విని రాజశేఖర్ కూడా సంతోషపడుతూ, "నువ్వు చెప్పేది నిజమేనా?" అని అడుగుతాడు. "నిజమేనండి. ఇంతకు ముందే అవంతి గౌతమ్‌కి ఫోన్ చేసి చెప్పింది" అంటూ స్వీట్ అందిస్తుంది. రాజశేఖర్ మనసులో ఉన్న బాధని ఆ క్షణం కాస్త దిగమింగుకొని, ఆ స్వీట్ అందుకొని ఇష్టంగా నోట్లో పెట్టుకొని, "నా కొడుకు మహర్షికి పుట్టే వారసుడు కూడా మహర్షి అంత గొప్పగా ఉండాలి" అని కోరుకుంటాడు. భర్త కొడుకు మీద చూపిస్తున్న అభిమానం చూసి సుచరిత కూడా సంతోషపడుతుంటుంది. రాజశేఖర్ మళ్ళీ గతం తాలూకు జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ, "నన్ను ఒంటరిగా ఉండనివ్వు సుచరిత, ఇక వెళ్ళు" అని అంటాడు. "మిమ్మల్ని ఇలా చూస్తుంటే మీరు ఏమైపోతారోనని భయంగా ఉందండి" అని అంటుంది సుచరిత బాధపడుతూ. "నేను చచ్చే వరకు కుమిలిపోతూ చావాలని మహర్షి కోరిక కదా సుచరిత. నన్ను ఈ శిక్ష అనుభవించనివ్వు" అని అంటాడు. సుచరిత కన్నీళ్లు పెట్టుకుంటూ మోకాలి మీద కూర్చొని రాజశేఖర్‌ని చూస్తూ, "అసలు వీటన్నిటికీ కారణం నేనండి. నేననేది లేకపోతే మీకు మీ జీవన దూరం కాకపోయేది" అని అంటుంది. "ఆ టైంలో నా బుద్ధి కరెక్ట్‌గా లేనప్పుడు ఇక ఈ మాటలన్నీ అనవసరం సుచరిత" అని పొంగుకొస్తున్న కన్నీళ్లు తుడుచుకొని అభిమానంగా తన తల నిమురుతూ, "నా దగ్గర ఉంటే నువ్విలాగే ఏడుస్తావు. నువ్వెళ్ళు" అని అంటాడు. "ఇలా ఒంటరిగా ఉండొద్దండి. ఎప్పటిలా అందరి మధ్యలోకి రండి" అని రిక్వెస్ట్ చేస్తుంది. "రాలేను సుచరిత. ఎవరినీ ఫేస్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ నన్ను బలవంతం పెట్టొద్దు" అని అంటాడు.
సుచరిత ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా లేచి కన్నీళ్లు తుడుచుకొని భర్తని బాధగా చూస్తూనే ఆ రూమ్ నుండి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే రాజశేఖర్ ఎప్పుడిలా జీవన జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకొని కుమిలిపోతూ ఏడుస్తుంటాడు. అలా ఏడ్చి ఏడ్చి ఆ రోజు జీవన పక్కన పడుకున్న డేవిడ్ రూపాన్ని గుర్తు తెచ్చుకుంటూ వాడి మీద కల్లెర చేస్తుంటాడు. నైట్ 9 అవుతుంటే అవంతి ఫోన్లో ఏదో చూస్తుండగా మహర్షి అక్కడికొచ్చి "ఏం చేస్తున్నావు సూర్యకాంతం" అని అడుగుతాడు. అవంతి వెళ్ళి మహర్షి పక్క నిలబడి "కొంచెం ఆగండి మహర్షి గారు, సెల్ఫీ దిగుదాము" అని చెప్పి ఒక సెల్ఫీ తీస్తుంది. "ఎందుకిప్పుడు ఆ సెల్ఫీ" అని అడుగుతాడు. "ఈ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మనం తల్లిదండ్రులు కాబోతున్నామనే సంతోషాన్ని ఇక్కడ పంచుకుంటాను" అని అంటుంది. "నువ్వు నీ పిచ్చి ఇలా ప్రతిదీ సోషల్ మీడియాలో పెడుతుంటావా" అని అడుగుతాడు. "హ్యాపీ మూమెంట్స్ పంచుకుంటే సంతోషంగా ఉంటుంది మహర్షి గారు" అని అంటుంది. "పాలు తీసుకొచ్చాను సార్" అంటూ జయ పాల గ్లాస్‌తో అక్కడికొస్తుంది. మహర్షి ఆ పాలందుకోగానే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. "ఈ పాలు తాగు" అని అంటాడు. "నాకు పాలంటే ఇష్టం ఉండదు కదా" అంటుంది అవంతి. "ఇది నీకోసం కాదు, కడుపులో ఉన్న నా బిడ్డ కోసం. ముందు తాగు" అంటూ కాస్త సీరియస్‌గా చెప్తాడు. "అబ్బో! అప్పుడే నా మీద ప్రేమ తగ్గి మీ బిడ్డ మీద ప్రేమ పెరిగినట్టుందే" అని కాస్త కోపంగా చెప్పి గ్లాస్ అందుకొని పాలు తాగుతుంటుంది. తన కోపానికి మహర్షి నవ్వుతుండగా గ్లాస్ ఖాళీ చేసి పక్కకు పెడుతుంది. "నిజానికి ఇవాళ నీతోనే ఉండాలని ఉందావంతి. కానీ ఇంతకు ముందే సుధాకర్ ఫోన్ చేశాడు. మరి నేను వెళ్ళిరానా" అని అడుగుతాడు. "అవునా? నా గురించి అస్సలు ఆలోచించకండి. నేను మీ బిడ్డ క్షేమంగానే ఉంటాం. మీరు వెళ్ళిరండి" అని అంటుంది అవంతి. "నిద్ర లేకుండా ఆ ఫోన్ పట్టుకొని కూర్చోకు. పడుకో నిద్రపో" అంటూ తన్ని బెడ్ మీద పడుకోబెట్టి తన నుదిటిన ముద్దు పెట్టి "గుడ్ నైట్" అని అంటాడు. "గుడ్ నైట్" అని అవంతి నవ్వుతూ చెప్పగానే మహర్షి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం సుచరిత గారు కాఫీ కప్పుతో రాజశేఖర్ రూంలోకి వచ్చేసరికి అక్కడ రాజశేఖర్ కనిపించడు. చుట్టూ చూస్తుండగా రాజశేఖర్ ఏదో లెటర్ రాసినట్టుగా లెటర్ కనిపిస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రాజశేఖర్ లెటర్‌లో ఏం రాశాడు? అసలు ఎక్కడికి వెళ్ళాడు? తల్లి కాబోయే విషయం అవంతి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది కాబట్టి ఈ విషయం డేవిడ్‌కి చేరుతుందా? నెల తప్పి అవంతి ప్రమాదంలో పడబోతుందా? తల్లి బతికే ఉందనే విషయం మహర్షికి ఎవరి ద్వారా తెలియనుంది? అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్.